ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ చరిత్రలో ముద్రగడ పద్మనాభం పేరు వినపడగానే అందరికీ గుర్తుకొచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. తన సామాజిక వర్గ ఆత్మ గౌరవం కోసం వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలి అన్న డిమాండ్తో ఆయన దశాబ్దాల పాటు సాగించిన పోరాటం ఒక చరిత్ర. అయితే ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఆయన సాధించిన విజయాల కంటే ఎదుర్కొన్న అవమానాలు, పడిన మానసిక వేదనలు తక్కువేమీ కావు. తుని విధ్వంసం నుండి కిర్లంపూడి గృహ నిర్బంధాల వరకు ఎన్నో కీలక ఘట్టాలు ఈ ఉద్యమంలో ఉన్నాయి. చివరకు తన సొంత సామాజిక వర్గం నుండే ఆశించిన మద్దతు లభించలేదన్న తీవ్ర ఆవేదనతో ఆయన ఉద్యమం నుండి వైదొలిగారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి సారథ్యం వహించడం వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. 1988లో ఉత్తరకంచి పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులైన దళిత, బీసీ యువకుల అరెస్టుకు నిరసనగా ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష విజయవంతం కావడంతో ఆయనకు తొలిసారిగా కాపు ఉద్యమ నేతగా గుర్తింపు లభించింది. ఆ తరువాత కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలి అనే ప్రధాన డిమాండ్తో ఆయన ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి హయాంలో ముద్రగడ చేసిన నిరాహార దీక్ష ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దీని ఫలితంగా కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే జీవో నెంబర్ 30 జారీ అయింది. కానీ ఆ జీవో న్యాయపరమైన చిక్కుల్లో పడడంతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు. కొంతకాలం రాజకీయ విరామం తరువాత 2014 అనంతరం కాపు సోదరుల అభ్యర్థన మేరకు ముద్రగడ మళ్లీ ఉద్యమ సారథ్యం చేపట్టారు. ఈ క్రమంలోనే 2016 జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తుని వేదికగా నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది. వి కొత్తూరు మైదానంలో లక్షలాది మందితో జరిగిన ఈ బహిరంగ సభ ముగిసిన వెంటనే ముద్రగడ ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చారు. రైల్వే ట్రాకులు, జాతీయ రహదారుల దిగ్బంధనానికి ఆయన పిలవడంతో సభకు వచ్చిన వేలాది మంది అటువైపు దూసుకువెళ్లారు. ఈ క్రమంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్స్ పై దాడులు వంటి తీవ్ర విధ్వంసకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఉద్యమ పందాను పూర్తిగా మార్చివేయడమే కాకుండా ముద్రగడపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
ముద్రగడ ఉద్యమ చరిత్రలో తుని ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కాపు ఐక్యగర్జన సభను సభలా కాకుండా ఉద్యమ పందాలోకి తీసుకువెళ్లారు ముద్రగడ పద్మనాభం. సభ మొదలైన తరువాత ముద్రగడ ఒక్కసారిగా రూటు మార్చారు. ప్రత్యక్ష ఉద్యమానికి పిలుపునిచ్చారు. సభకు వచ్చిన వారంతా రోడ్లు, రైళ్ల రోకోలకు అక్కడి నుండి బయలుదేరారు. కాపులను బీసీల్లో చేర్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పిన ముద్రగడ అకస్మాత్తుగా కార్యాచరణకు దిగడం రాజకీయ వర్గాలను ఒక్కసారిగా కుదిపివేసింది. ముద్రగడ ఇలా కాపు గర్జన అంటూ పిలిచి తక్షణ ఉద్యమం చేపట్టడం వెనుక ఇతర రాజకీయ ప్రయోజనాలు, కారణాలు ఉండవచ్చని కొందరి వాదన. ఆ ఘటన ఆయన ఉద్యమ ప్రస్థానానికి మాయని మచ్చగా కొందరు అభివర్ణించినప్పటికీ కాపు ఉద్యమాన్ని మరొక మైలురాయికి ఈ ఘటన చేర్చింది. తుని ఘటన తరువాత ముద్రగడ పద్మనాభం తీవ్రమైన ప్రభుత్వ ఒత్తిళ్లను, అవమానాలను ఎదుర్కొన్నారు. తుని విధ్వంసం కేసులో అరెస్టులను నిరసిస్తూ ఆయన కిర్లంపూడిలోని తన నివాసంలో భార్య పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో కిర్లపూడి గ్రామాన్ని వేలాది మంది పోలీసులతో దిగ్బంధించి చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు, తన కుటుంబ సభ్యుల పట్ల జరిగిన అవమానాలు ముద్రగడను తీవ్ర మానసిక క్షోభకి గురిచేశాయి. తన సొంత ఇంట్లోనే ఖైదీలా బందీ అయినప్పటికీ తన డిమాండ్లపై రాజీ పడకుండా మొండి పట్టుదలతో దీక్షను కొనసాగించి ప్రభుత్వాల అణచివేత వైఖరిని ఎండగట్టారు.
రైట్ బులెటిన్లో